శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చరుష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో దీర్ఘ సంచార గ్రహముల యొక్క మార్పు ఏది కూడా కనబడడం లేదు. అనగా గురువు కర్కాటక రాశి యందు సంక్రమణంలో ఉన్నారు, శనేశ్వరుడు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు మీనరాశిలో, రాహుకేతువులు కుంభ సింహరాశుల యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసమందు రవి యొక్క సంక్రమణం 18వ తారీఖున ఏర్పడుతూ ఉన్నది. అనగా 18వ తారీఖు సెప్టెంబర్ నెలలో రవి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశిని వదిలిపెట్టి కన్యలోకి ప్రవేశం చేస్తారు. అలాగే రవి మారినటువంటి తర్వాత రోజే అనగా 19వ తారీఖున సెప్టెంబర్ మాసమందు కుజుడు పునర్వసు 4వ పాదంలోకి అనగా కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేస్తారు. ఈ రెండు గ్రహాలు కూడా, ఎందుకంటే ఆదిగతౌ ఫలదౌ రవి భౌమౌ అన్నారు, అంటే రవి కుజులు ఇద్దరు కూడా చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మారిన వెంటనే ఇచ్చేటువంటి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చును. మరి అలా ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాల తాలూకు ప్రభావము, అలాగే శుక్రబుధులు ఈ మాసం మొత్తము కూడా, బుధుడేమో కన్యారాశి యందు ముఖ్యంగా, శుక్రుడేమో తులారాశి యందు, ఈ రెండు గ్రహాలు రెండు రాశుల యందు, అటు బుధుడు తన యొక్క ఉచ్చక్షేత్రమందు, శుక్రుడు తన యొక్క స్వక్షేత్రమందు సంచరించబోతూ ఉన్నారు. అలాగే ప్రధానంగా ఇది ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ మాసంలో మనకి అనగా భారతదేశానికి కనబడేటువంటి ఏ విధమైనటువంటి గ్రహణాలు కూడా లేవు. ఈ విషయాన్ని కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండగా గ్రహస్థితి, మరి మీ రాశికి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉందో మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసము సానుకూలమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, గత 3-4 నెలలుగా ఉన్నటువంటి కుజగ్రహ సంబంధమైనటువంటి దోషము ఈ మాసంతో తొలగిపోతుంది. 19వ తారీఖు దాటిన తర్వాత జన్మకుజుని యొక్క దోషం పోతుంది, ఆయన 2వ స్థానంలోకి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసంలోనే రవిగ్రహం తాలూకు అనుకూలత 18వ తారీఖు వరకు ఉన్నది. అలాగే శుక్రబుధులు ఈ మాసం మొత్తము కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి గురుబలాన్ని కూడా మనం విశేషించి చూడవచ్చును. కాబట్టి గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసంలో మిథున రాశి వారు లాభపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కుజ సంబంధమైనటువంటి దోషాల వల్ల ఏమవుతుంది, 12-1 స్థానముల యందు కుజుడు యక్షరాక్షస పీడితం అన్నారు. అంటే ఓ రాక్షసుడు ఎలా అయితే ఒక మానవుణ్ణి ఏడిపిస్తారో ఆ రకంగా కుజగ్రహం పీడిస్తుంది అని శాస్త్రం ముందు చెప్పబడింది. సరే, ఇప్పుడు ఆ కుజుడికి సంబంధించినటువంటి పీడనం, ఆ పీడ అంతా కూడా పోయింది కాబట్టి మిథున రాశి వారు కడిగిన ముత్యంలాగా చక్కగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేటువంటి రోజుల్ని ఈ సెప్టెంబర్ మాసంలో చూస్తారు. అది కూడా ఎప్పటి నుండి 18-19 తారీఖులు దాటిన తర్వాత. అయితే ఇక్కడ ప్రధానంగా శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ మాసంలో ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే కుజుడు చూడండి ఎక్కువగా ఏదైనా దెబ్బలు తగులుతూ ఉండడము, ఆపరేషన్స్కి వాటికి కుజుడు కారణమవుతూ ఉండడము, లేదా అనారోగ్య సమస్యలకి ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులకి కుజుడు ఎక్కువ కారణమవుతూ ఉంటారు. లేదు నీరసము నిస్సత్వ ఇటువంటి వాటికి కుజుడు కారణమవుతూ ఉంటారు. అటువంటి వాటి నుండి త్వరితగతిన బయటపడి రికవరీ రేటు అదే కుజుడు మంచిగా రికవరీ అయ్యేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. అంటే ఆరోగ్యాన్ని ప్రధానంగా ఇచ్చేటువంటి గ్రహం. అలాగే ఈ 2వ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహం వల్ల అటు మనస్సౌఖ్యం సదానంద అన్నారు, మనస్సౌఖ్యం యశోవృద్ధి అని చెప్పి కొన్ని గ్రంథాల్లో. దీనివల్ల ఏమవుతుంది, మానసిక ప్రశాంతతని ఇస్తూ ఆర్థికాభివృద్ధిని ఆరోగ్యాభివృద్ధిని కూడా గురుగ్రహం ప్రసాదిస్తూ ఉన్నారు. ధర్మవ్యయం మనస్సౌఖ్యం, అంటే ఏదైనా ఒకవేళ డబ్బు ఖర్చు అవ్వాల్సింది ఉంటే శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది ఈ మాసంలో మిథున రాశి వారికి. అలాగే 18వ తారీఖు వరకు 3య స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం మానసిక ప్రశాంతతని ఆరోగ్యాన్ని ఆయన కూడా ఇస్తూ ఉండేటువంటి గ్రహంగానే చెప్పచ్చు. కాబట్టి ఈ మాసంలో ప్రధానంగా ప్రశాంతత అనేటువంటి విషయం ఎక్కువ వినబడుతూ ఉన్నది. కాబట్టి అది కూడా ద్వితీయార్థమందు, అంటే ఈ మాసంలో మొదటి 15 రోజులు కాకుండా చివరి 15 రోజుల్లో ఈ రాశి వారికి బాగుంటుంది. కొంత మంచి రిజల్ట్ని చూస్తారు.
ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా లేదా మానసికంగా, ఆరోగ్యపరంగా ఈ 15వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి రోజులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి ఉంటే ఈ మాసంలో సెకండ్ హాఫ్లో అంటే 15 నుండి 30వ తారీఖు మధ్యలో మీరు ఏదైనా ప్రణాళికాబద్ధంగా వేసుకోగలిగితే అది చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఏదైనా పని ప్రారంభించదలుచుకుంటే ఆయా రోజుల్లో ప్రారంభించుకోవడం ద్వారా అది ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో అన్ని విధాలుగాను ఈ గ్రహస్థితి బాగున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథులు శుక్లపక్షం, కృష్ణపక్షాల్లో విశేషించి ఉపవసిస్తూ ఉండడం అంటే ఉపవాసం చేస్తూ ఉండడం, సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం జరిపించుకుంటూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు.